లోలుడు. ఎక్కడ రామాయణం చెప్పినా రామనామం చెప్పినా స్వామి హనుమ వస్తారు. ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది. రామాయణం చెప్పినా సుందరకాండ చెప్పినా రామకథ చెప్పినా పక్కన వేరే ఆసనం వేసి పద్మపీఠం కింద పీఠం వేసి పాదపీఠం కాసిని పువ్వులు వేసి ఉంచుతారు. తప్పకుండా స్వామి హనుమ వచ్చి అందులో కూర్చుని వింటారు అంటారు. ఎందుచేత అంటే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా వచ్చేస్తావా? నాతో చాలామంది సరయూ నది ప్రవేశం చేస్తున్నారు, వస్తావా అన్నారు. హనుమ అన్నారు, స్వామి నాకు మీ కథ ఒకటి మీరొకటి కాదు. మీ కథ ఈ లోకంలో ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉండి రామనామం చెప్తూ రామ కథ ఎక్కడ చెప్పబడుతుందో, రామనామం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుని నేను కాపాడతాను అన్నారు. రామచంద్రమూర్తి వరమిచ్చారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరి